ఈ మధ్య నెట్ ప్రపంచంలో రాధిక ఆప్టే న్యూడ్ వీడియో ఒకటి ప్రభంజనాన్ని సృష్టించింది. రాధిక మరీ అంత న్యూడ్ గా కనిపించడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ సీన్లు కావాలని లీక్ చేశారా లేదా అనుకోకుండా బయటకు వచ్చేసాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపాడేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా సీన్ గురించి చిత్ర బృందం అంతా మాట్లాడేసింది, ఒక్క రాధిక ఆప్టే తప్ప. ఇప్పుడు తను కూడా నోరు విప్పింది. న్యూడ్ గా కనిపించడం పెద్ద తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతోంది రాధిక. కథకు అవసరమైనప్పుడు ఎలా కనిపించినా తప్పులేదని షాకింగ్ స్టేట్మెంట్ ఒకటిచ్చింది. అయితే అరకొర కాస్ట్యూమ్స్ తో ఐటమ్ సాంగ్స్ చేసే హాట్ భామల కంటే తాను కొద్దిగా బెటర్ అంటోంది రాధిక. మరి అదేం లెక్కో అర్థం కావటం లేదు. ఐటమ్ సాంగ్ల వల్ల మసాలా యాడ్ అవుతుంది తప్ప సినిమాకి పెద్దగా ఉపయోగం ఉండదని, వాటిని చూసే జనం చెడిపోతున్నారన్నది రాధిక ఇన్నర్ మీనింగ్ కావచ్చు. అయితే న్యూడ్ సీన్స్ బయటకు రావడం వల్ల అది చూసి యువత పాడైపోవడం లేదా? దీనికి రాధిక ఎలాంటి సమాధానం చెప్తుంది? ఇలా సినిమా కంటే ముందు అందులోని హాట్ సీన్స్ ని కావాలని లీక్ చేయడం పబ్లిసిటీ స్టంట్ కాదా? డబ్బులు చేసుకునే వ్యాపార దృక్పథానికి ఇంతకంటే చీప్ స్ట్రిక్స్ ఉండవు కదా. రాధిక మాటలు వింటుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. అయితేనేం రాధిక ప్లాన్ పారింది. ఇప్పుడు దేశమంతా పర్చేజ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమాని విడుదల చేస్తే డబ్బులే డబ్బులు.